నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. మరి దేవుని బిడ్డలారా, 23వ అధ్యాయంలో యోబు గ్రంథము 23:10లో మనము చూస్తున్నాం ఈ మాట. భక్తుడు యోబు తన జీవితంలో పలికినటువంటి ఆణిముత్యాలలో ఇదొక విలువైన మాట, చాలా శ్రేష్టమైన మాట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలకు శ్రమలు వచ్చాయా రాలేదంటే చెప్పండి. దేవుని ప్రజలకు శ్రమలు వచ్చాయి. నష్టాలు వచ్చాయా రాలేదంటే వచ్చాయి. కష్టాలు వచ్చాయా రాలేదంటే వచ్చాయి. ఇబ్బందులు వచ్చాయా రాలేదంటే వచ్చాయి. రోగాలు వచ్చాయా రాలేదంటే వచ్చాయి. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ రోగాలు ఇవన్నీ దేవుని బిడలుగా జీవించిన వారు పడ్డారు. ఈ విధంగా ప్రతి దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా, కొన్నిసార్లు ప్రయత్నాలు విఫలం అవుతూ ఉన్నా, కొన్నిసార్లు ఆర్థికంగా నష్టపోతూ ఉన్నా, మనకొచ్చే ఆలోచన, మనకొచ్చేటువంటి తలంపు తెలుసా? ఏంటమ్మా తలంపు? దేవుడు నన్ను చూస్తున్నాడు అంటావా? ఇది చాలామందికి, ప్రతి దేవుని బిడ్డరా, ఈ చివరి దినాల్లో చాలామందికి వస్తున్న ప్రశ్న ఇది. దేవుడు చూస్తే మాకు ఈ కష్టాలు ఎందుకు ఉంటాయి? దేవుడు చూస్తే మాకు అసలు ఈ ఇబ్బందులు ఎందుకు వస్తాయి? దేవుడు చూస్తే మాకు అసలు ఈ కొరత ఎందుకు ఉంటుంది? ఇట్లాగా ప్రతి దేవుని బిడ్డరా, ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా ఇటువంటి ఆలోచనలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వస్తూనే ఉన్నాయి. కొన్ని సమయాలలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు సహజంగా చూసేవాళ్ళు రకరకాలుగా అనుకుంటూ ఉంటారు, రకరకాలుగా చాటుమాటున చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి దేవుని బిడ్డరా, ఇక్కడ యోబుకు తన జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటే స్నేహితులు, బలపరచాల్సిన స్నేహితులు, కొంచెం తోడు నేడుగా ఉండాల్సిన స్నేహితులు ఇంకా గుచ్చి మాట్లాడుతున్నారు, ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నారు. చూడండి, యోబు గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డరా, 4వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం. 6వ వచనం. చాలు. యోబు స్నేహితులు ఏమంటున్నారంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? అంటే కొన్నిసార్లు వస్తున్న పరిస్థితులను బట్టి ధైర్యం ఏమవుద్ది? చెడిపోద్ది. ధైర్యము చెడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డరా, చూసేవాళ్ళకి అలుసుగా ఉంటాం. కొన్నిసార్లు బాధపడుతున్నప్పుడు చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? అలుసుగా, నవ్వులాటగా, అపహాస్యంగా, ఎగతాళిగా ఉంటుంది. చూసేవాళ్ళు అలుసుగా మన గురించి బహుశా చాటు మాటలు చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ యోబు స్నేహితులు డైరెక్ట్గా అటాక్ చేశారు యోబు మీదే. యోబుని ఏమంటున్నారంటే 5వ వచనంలో, ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. నువ్వు కలవరపడుచున్నా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ప్రియ దేవుని బిడ్డనా, ధైర్యము చెప్పాల్సిన వాళ్ళు సూటిపోటి మాటలతో, ఇంకా మనసును గాయపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే కాదు, అటువంటి విత్తనాలు భూమి మీద ఉన్నాయి. అటువంటి విత్తనాలు భూమి మీద ఉన్నాయి. ఎటువంటి విత్తనాలు? ఇట్లా సూటిపోటి మాటలు మాట్లాడే విత్తనాలు, ఆ జీన్సు ఇంకా ఉన్నాయి, పనిచేస్తూ ఉన్నాయి. గడ్డి మొక్కలకి ఏం తక్కువ చెప్పండి? గడ్డి మొక్కలకి ఏం తక్కువ?
అసలు అవి విత్తనాలు వేగిపోయినా వాటంతా అవే మొలుస్తూ ఉంటాయి. వాటికున్న పవర్ అటువంటిది. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో భక్తులకు రాని ఆలోచనలు కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నువ్వు భక్తిపరుడు అయితే నువ్వు ధైర్యంగా ఉంటావు, కానీ నువ్వెందుకు కలవరపడతావు? నువ్వు కలవరపడుతున్నావంటే నీ భక్తి అది సరి అయిన భక్తి కాదు అనేసి ఇక్కడ యోబు స్నేహితులు యోబును ఉద్దేశించి దేవుని బిడ్డలారా మాట్లాడుతూ ఉన్నారు. చాలా కష్టం కలిగించే విధంగా, మనసుకు ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా చాలా రకరకాలుగా మాట్లాడి ఉన్నారు. దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయా రావా అంటే చెప్పండి, వస్తాయి. మంది మోస్ట్ సీనియర్ భక్తులు ఏమంటారు తెలుసా? అసలు శ్రమ లేనోడు అసలు క్రైస్తవుడి కాదు అంటారు. దేవుని బిడ్డలారా ఇక్కడ యోబు వంటి స్నేహితుడు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నా సేవకుడు యోబు ఎటువంటి వాడు? యథార్థవంతుడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అటువంటి యోబు గురించి స్నేహితులు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా యోబు వీళ్ళ మాటలన్నీ విన్న తర్వాత సహజంగా తనకున్న పరిస్థితిని బట్టి, తనకు జరిగిన నష్టాన్ని బట్టి, కొంతమేర మనిషి కాబట్టి కృంగిపోయి ఉండొచ్చు. మనిషి కాబట్టి. ఎందుకంటే మనుషులు కాబట్టి అటువంటి సమయంలో ఆదరణ లేక ఆదరణ దొరకక కృంగిపోయే వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా అటువంటి సమయంలో స్నేహితులుగా ఉన్నవారు ఆదరించాలి, ధైర్యం చెప్పాలి. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కనికరిస్తాడు, ధైర్యంగా ఉండు అని యోబు ప్రక్కన ఉండి యోబుతో మాట్లాడుతూ ధైర్యం చెప్తూ ఉండాల్సిన వాళ్ళు దేవుని బిడ్డలారా యోబునే చాలా తక్కువ చేసి మాట్లాడటం మొదలెట్టారు. అటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా యోబు వీళ్ళ మాటలన్నీ విని ఒకే ఒక ముగింపుకు వచ్చాడు. ఏమిటా ముగింపు? నేను నడిచే మార్గము ఆయనకు తెలుసు. హల్లెలూయా చెప్పండి అందరూ. నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. సహజంగా లోకం ఏమంటుంది? నువ్వు తప్పు చేసావు కాబట్టి అందుకే నీకు ఇటువంటి శ్రమ వచ్చింది. నువ్వు తప్పు చేసావు కాబట్టి అందుకే నీకు ఇంత నష్టం వచ్చింది. నువ్వు తప్పు చేశావు కాబట్టి దేవుడు నిన్ను ఈ విధంగా శిక్షించాడు అన్నారు యోబు స్నేహితులు కూడా. నువ్వు తప్పు చేసావు కాబట్టి దేవుడు నిన్ను శిక్షించాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి. ఇట్లాగా దేవుని బిడ్డరా యోబు స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు తప్పు చేసావు కాబట్టి దేవుడు నిన్ను ఇట్లా శిక్షించాడు, లేకపోతే అసలు నీకు ఎందుకు ఇట్లాంటి శిక్ష వస్తుంది? దేవుని బిడ్డరా అసలుకే బాధలో ఉన్న మనిషిని కదా ఏం చేయలేదు? ధైర్యం చెప్పాలి. దేవుడు నీకు అన్యాయం చేయడు, ధైర్యంగా ఉండు, నువ్వు భయపడొద్దు అని చెప్పాలి. కానీ నువ్వేదో తప్పు చేశావు, అందుకే దేవుడు నిన్ను శిక్షించాడు. నువ్వేదో తప్పు చేశావు, అందుకే ఇంత ఘోర విపత్తు నీ జీవితంలో, నీ కుటుంబంలో వచ్చింది. దేవుని బిడ్డరా ఈ విధంగా వారు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలన్నీ విని యోబు అంటాడు, నేను వెళ్ళి మార్గము నా యేసుకి తెలియునో. నేను వెళ్ళి మార్గము నా యేసుకి తెలియునో. శోధింపబడిన నేను శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారిదనో. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళి
మార్గము నా యేసుకే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు ఇచ్చిన సమాధానము చాలా ఘాటైంది. యోబు ఇచ్చిన సమాధానము చాలా ఘాటుగా ఉంది. 16వ అధ్యాయంలో, యోబు గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం. యోబు మాట్లాడిన మాటలలో ఒక మాట ఏంటంటే 2వ వచనంలో, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. చాలమ్మా. ఇట్టి మాటలు అనేకములు విని ఉన్నాను అంటే ఎన్ని మాటలు అన్నారో యోబును సూటిపడి మాటలు. దేవుని బిడ్డలారా, మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను. హృదయాన్ని కొన్ని సందర్భాల్లో రాయి తీసుకోవాలంటారు చూడండి, కఠినం చేసుకోవాలంటారు చూడండి. దేవుని బిడ్డలారా, యోబు ఇటువంటి మాటలు అనేకములు విని ఉన్నాను అంటున్నాడు. ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు, పడకూడని మాటలు అంటే ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు పడ్డాడు. దేవుని బిడ్డలారా అంటున్నాడు, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. అంటే ఆదరించేవాళ్ళు లేరు. బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు కానీ ఆదరించేవాళ్ళు లేరు. బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు కానీ లోకంలో దేవుని బిడ్డలారా ఆదరించేవాళ్ళు లేరు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మీరందరూ బాధకే కర్తలు, ఆదరణకు కర్తలు కాదు. మీరు ఆదరించేవారు కాదు. ఇట్టి మాటలు ముగిసినా, ఇట్టి మాటలు అనేకములు విని ఉన్నాను. నేను వెళ్ళే మార్గము, నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. ఇందులో ఒక చక్కటి ఘాటైన జవాబు అండి, షట్ అప్ యువర్ మౌత్. షట్ అప్ యువర్ మౌత్. హీ నోస్ వాట్ ఐ యామ్. నేను ఏమై ఉన్నానో ఆయనకు తెలుసు. నేను నడిచే మార్గము ఆయనకు తెలుసు. మీరు మాట్లాడే మాటలు, ఇటువంటి మాటలు నేను అనేకములు విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. దేవుని బిడ్డరా, కొన్ని సమయాలు ఇలాంటి సమయాలు వస్తూ ఉంటాయి. పొగిడిన నోరే, చెప్పండి, పొగిడిన నోరే తిట్టిద్దంట. కొన్ని సమయాలు, కొన్ని టయాలు అలా తిరగబడతా ఉంటాయి. అంటే ఎంతమంది అయితే మనల్ని పొగుడుతారో, మెచ్చుకుంటారో, కొన్ని సమయాల్లో వాళ్ళందరూ కూడా మనకు తెలియకుండానే మనకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉండొచ్చు, మనకు విరుద్ధంగా ఆలోచన చేస్తూ ఉండొచ్చు. దేవుని బిడ్డరా, కొన్ని సమయాలు తిరగబడుతూ ఉంటాయి. పరిస్థితులు లేకపోతే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నావో మనకు ఎట్లా ఉంటుందంటే తలక్రిందు లేనట్టుగా ఉంటుంది. యోబు జీవితంలో అటువంటి పరిస్థితి వస్తుంది అని ఎప్పుడు కూడా అనుకోలా. దేవుని బిడ్డరా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథంలో ఒకనాడు యోబును చూసి గౌరవించిన వారు సైతము, ఒకనాడు యోబును చూసి అసలు యోబు ముందు కూర్చోటానికి కూడా భయపడిన వారు, దేవుని బిడ్డరా, ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందంటే అసలు నా పరిస్థితి ఇలా వస్తుందని ఇలా అనుకోలేదు అన్నట్టుగా యోబు మాట్లాడతాడు. యోబు గ్రంథంలో దేవుని బిడ్డరా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోబు గ్రంథంలో, క్షమించండి, 30వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు, అది ఒక టైం అలా వస్తూ ఉంటుంది, ఒక పీరియడ్ వాళ్ళది, ఒక టైం వాళ్ళకి అలా వస్తూ ఉంటుంది. నాకంటే
తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. ఇప్పుడైతే అంటే ఆయన పరిస్థితి ఎలా వచ్చింది? ఒకనాడు గౌరవించిన వాళ్ళు, ఒకనాడు లేచి నిలబడిన వారు, ఇప్పుడు దేవుని బిడ్డరా ఇప్పుడు ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేస్తున్నారు. ఎంత బాధ చెప్పండి, ఎంత బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎంతగా కృంగిపోయి ఉంటాడు కదా. ఆ సిచ్యువేషన్ ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంతగా కృంగిపోయి ఉంటాడో. కానీ ఒకటి తన కాన్ఫిడెంట్, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. హల్లెలూయా. నేను నడుచు మార్గము నా దేవునికి తెలుసు. 29వ అధ్యాయంలో 4 నుంచి చూద్దాం. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను. సర్వశక్తుడు నాకు తోడి ఉండెను. నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. నేను పెట్టిన అడుగెల్లా పాలలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఇది ఒకనాడు జీవితం అయింది. 29వ అధ్యాయంలో మొదటి నుంచి చూద్దాం. పూర్వకాలమున ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. ప్రియ దేవుని బిడ్డరా, అటువంటి జీవితం అయింది. చూద్దాం 7 నుంచి. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధులు నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి. ముసలివారు లేచి నిలువబడిరి. అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకునిరి. ప్రధానులు మాటలాడక బోరకొనిరి. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. ఇప్పుడేమైంది? ఇప్పుడు నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారు. దుర్భరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాడు యోబు. ఒకనాడు తన జీవితం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకనాడు తన జీవితం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో నెమరు వేసుకుంటున్నాడు. ప్రతి దేవుని బిడ్డరా, ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఒకనాడు నన్ను చూసి ఏమన్నారు తెలుసా? 11వ వచనం. ఒకనాడు నన్ను చూసి వాళ్ళు ఏమన్నారు? నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. అది ఒకనాడు తనను చూసిన వారు ఏమన్నారంట? అదృష్టవంతుడు. ఇందులో చేయి పెట్టినా కలిసి వచ్చింది. ఇందులో చేయి పెట్టినా తను వేసిన అడుగు ఎక్కడ పడిందంట? పాలలో పడెను. ఇలా సాక్ష్యం ఇచ్చారంట, ఇలా చెప్పుకున్నారంట. కానీ ఇప్పుడైతే అలా చెప్పుకున్నవారు పొగిడిన నోరే ఎగతాళి చేస్తూ ఉంది. ప్రతి దేవుని బిడ్డ, పొగిడిన నోరే ఎగతాళి చేసే సమయం కొన్ని సమయాలు వస్తూ ఉంటాయి. యోబు ఒకటి అనుకున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. హల్లెలూయా. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ప్రతి దేవుని బిడ్డ, దేవుని సేవకునికి విరుద్ధంగా రహస్యంగా ఎక్కడ ఏది మాట్లాడుకున్నా, ఎక్కడ ఏవి గుసగుసలు చెప్పుకున్నా అది దేవుడు వింటాడు అనే విషయం మర్చిపోకూడదు. ప్రతి దేవుని బిడ్డరా, నా సేవకుడు అని దేవుడు చెప్పాడు. నా సేవకుడిని యోబు యథార్థవంతుడో, నా సేవకుడిని యోబు భయభక్తులు కలిగినవాడు, చరిత్రమును విసర్జించినవాడు, న్యాయవంతుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అటువంటి యోబు జీవితంలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తల క్రిందలిగిపోయినాయి. ఒకనాడు లేచి నిలబడిన వారు, పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆయన రోడ్డు మీద వస్తూ ఉంటే ప్రక్క వెళ్ళిపోయేవాళ్ళంట. కూర్చున్న వాళ్ళు లేచి నిలబడేవారు, ఆయన పొగిడారు, అదృష్టవంతుడు అదని ఇదని. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఎగతాళి చేసే పరిస్థితి వచ్చింది.
ఎగతాళి చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేవుని బిడ్డరా, ఎటువంటి పరిస్థితి అంటే దేదీప్యమానంగా వెలుగొందుచున్న ఆయన జీవితంలో ఒక్కసారి కారు చీకట్లు కమ్ముకున్నాయి. చూచిన వారు నవ్వుకునే విధంగా, చూచిన వారు గుసగుసలు చెప్పుకునే విధంగా పరిస్థితులు మారిపోయినాయి. అటువంటి పరిస్థితులలో జనాలు చెప్పుకుంటున్న మాటలన్నీ విని ఈ ప్రజలు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు అని ఒక తీర్మానం చేస్తున్నాడు. ఈ ప్రజలు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు అని యోబుకు బాగా అర్థమైపోయింది. ప్రజలు మెచ్చుకున్నా, గుర్తుపెట్టుకుని ఈ మాట, ప్రజలు మెచ్చుకున్నా మీరు పొంగిపోవద్దు. ప్రజలు గుచ్చు ఏ విధంగా మాట్లాడినా కురిగిపోవద్దు, పొంగిపోవద్దు, కురిగిపోవద్దు. గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్గా ఉండాలంటే. ఎందుకంటే ఈరోజు మనకు స్నేహితులుగా ఉన్న వాళ్ళు రేపు వాళ్ళు మనకు విరోధులుగా మారచ్చు, శత్రువులుగా మారచ్చు. విరోధులుగా మారకపోయినా, శత్రువుగా మారకపోయినా నోటి మాటతో పైగా పలకరించాలి కాబట్టి అన్నట్టుగా పలకరించవచ్చు, కానీ పక్కకెళ్ళి రహస్యంగా ఎగతాళిగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అందుకని వాక్యం ద్వారా ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, పొగిడినప్పుడు పొంగిపోవద్దు, గుసగుసలు ఆడుకున్నప్పుడు కురింగిపోవద్దు. హల్లెలూయా. ఒకరి గురించి మనం ఎందుకు కురింగిపోవాలి? నీ స్థితి ఏమిటో నీకు తెలుసు. ఇక్కడ యోబు అన్నాడు, నా స్థితి ఏమిటో నాకు తెలుసు, నేను నడిచే మార్గము ఆయనకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఎంత భక్తి చూడండి. నేను నడుచు మార్గము నా దేవునికి తెలుసు. కాబట్టి ఒకరు ఏదో అనుకుంటున్నారు, కృంగిపోవద్దు. ఒకరు ఏదో అంటున్నారు, పొంగిపోవద్దు. పొంగిపోవడం తప్పే, కృంగిపోవడం తప్పే. పొగిడేవాళ్ళు పెట్టరు, తిట్టేవాళ్ళు కదా పెట్టరు. ఎవరు నీది నువ్వు తింటున్నావు అంత, ఎవరు వచ్చి నీది నీకు పెట్టరు. గుర్తుపెట్టుకే మాట. కాబట్టి వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటున్నారని నువ్వు పొంగిపోవద్దు. వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటున్నారు, గుసగుసలు అనుకుంటున్నారని నీవు కురిగిపోవద్దు. నువ్వు పొంగిపోయినా ఇబ్బంది పడతావు, చెప్పండి, కురిగిపోయినా ఇబ్బంది పడతావు. దేవుని బిడ్డరా, యోబు అంటున్నాడు, నేను నడుచు మార్గము నా దేవునికి తెలుసు. ఆయన ఎటువంటి నీతిని కలిగి ఉన్నాడో, ఎటువంటి యథార్థతను కలిగి ఉన్నాడో, తన స్థితి ఏమిటో తనకు బాగా తెలిసినవాడు యోబు. దేవుని బిడ్డరా, యోబు తప్పు చేసినందుకు శ్రమ రాలా. గుర్తుపెట్టుకు ఈ మాట. తప్పు చేసినందుకు వచ్చే శ్రమ వేరు, పరీక్షించబడుటకు వచ్చే శ్రమ వేరు. పరీక్షించబడుటకు వచ్చేటువంటి శ్రమ వేరు. తప్పు చేసినందుకు వచ్చిన శ్రమ వేరు. దేవుని బిడ్డరా, పరీక్షించబడు ఆ సమయంలో వచ్చేటువంటి శ్రమ వేరు. ఇక్కడ యోబు తన జీవితంలో ఒక శ్రమను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎటువంటి శ్రమ అంటే పరీక్షించబడకు శ్రమ పడుతున్నాడు. పరీక్షించబడకు ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన నన్ను శోధించిన తరువాత. యోబుకు అర్థమైపోయింది, నా దేవుడు నన్ను శోధిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు అని యోబుకు అర్థమైపోయింది. హల్లెలూయా. నా దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు. యోబు తన జీవితం పట్ల తనకి పట్టుతో ఉంది. ఎటువంటి జీవితం కలిగి ఉన్నాడు యోబుకు తెలుసు. నేను పాపం చేసినందుకో, తప్పు చేసినందుకో నా జీవితంలో ఈ శ్రమ రాలేదు, నా దేవుడు నన్ను ఇంకా పరీక్షిస్తున్నాడు అంటే నన్ను సువర్ణముగా మార్చుటకే అని యోబుకు అర్థమైపోయింది. హల్లెలూయా. నా జీవితము నా దేవుడు సువర్ణముగా మార్చుటకే నన్ను పరిశోధిస్తున్నాడు. దేవుని బిడ్డరా, బంగారానికి విలువ రావాలంటే ఎప్పుడు వస్తుంది విలువ? కాల్చబడాలి. కొలిమిలో కాల్చబడినప్పుడే దానికి ఒక రూపం, ఒక విలువ వస్తుంది. కొలిమిలో కాల్చబడకుండా ఏ బంగారం లేదు. గుర్తుపెట్టుకో. కొలిమిలో కాల్చబడిన తర్వాతే ఆ బంగారానికి ఒక రూపం, ఒక ఆకారం వచ్చింది, దానికి విలువ పెరిగింది. నేను కొలువులోనే కాల్చబడకూడదు, కానీ నాకు రూపం రావాలి, నాకు ఆకారం రావాలంటే అది కుదరదు. దేవుని బిడ్డరా, ఇక్కడ భక్తుడు యోబు అంటున్నాడు, నేను సువర్ణము వలె కనబడుతాను. హల్లెలూయా.
దేవుడు నిన్ను కొలువులు కాల్చేది నిన్ను మట్టిగాను ఇనుముగాను చేద్దాను కాదు, బంగారముగా మార్చాలని. హల్లెలూయా చెప్పనందులో బంగారము వలె నిన్ను మార్చుటకే నిన్ను పరిశోధిస్తున్నాడు అనే విషయం మర్చిపోవద్దు. ప్రతి దేవుని బిడ్డరా, కొన్నిసార్లు మనము కురింగిపోతూ ఉంటాం. వద్దో, నీకు ఏది ఇవ్వాలో ఏది చెయ్యాలో సమస్తము ఆయనకి తెలుసు. రేపు అంటున్నాడు 13వ వచనంలో, అయితే ఆయన ఏక మనస్సు గలవాడు. 23వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? చాలు. దేవునికి అనేక రకాల మనసులు గుర్తుపెట్టుకోండి. దేవునికి అనేక రకాల మనసులు ఉండవు. మనిషికి కాసేపు అటు ఉంటుంది మనసు, కాసేపు ఇటు ఉంటుంది. అంటే మన భాషలో, మన స్వచ్ఛమైన భాషలో మనం చెప్పుకోవాలి, మనిషి ఓసర వెళ్ళి అంటాడు. ఎటు లాభం వస్తే అటు, ఎటు సంతోషం వస్తే అటు, అంటే ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా మనిషి స్వభావంగా రంగులు మార్చుకునే స్వభావం, అంటే మనస్సులు మార్చుకునే స్వభావం. కాసేపు అటు ఉంటాడు, కాసేపు ఇటు ఉంటాడు, కాసేపు ఎటు దూకుతాడు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు అలా మారేవాడు కాదు. దేవుడు ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలిగిన వాడు ఈ భూమి మీద ఎవరు కూడా లేదు. ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేస్తాడు. ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయను. హల్లెలూయా. ఆయనకి ఏది ఇష్టమో అదే చేస్తాడు. దేవుని మనస్సును మార్చగలిగిన వాడు ఎవరు కూడా లేరు. గుర్తుపెట్టుకునే మాట. ఆయన ఏక మనస్సు గలవాడు. ఆయన ఏదైనా చెయ్యని ఉద్దేశిస్తే దాని వెనుక గొప్ప ఉద్దేశం ఉంటుంది, దాని వెనుక గొప్ప ప్రణాళిక ఉంది. ఏబును హీరో చేద్దాం అనుకున్నాడు దేవుడు, అంతే. హల్లెలూయా. ఏబును దేవుడు హీరో చేద్దాం అనుకున్నాడు. కాబట్టి ఏ స్థాయి నుంచి తీస్తున్నాడు? 0 లెవెల్ నుంచి హీరో స్థాయికి తీసుకొద్దాం దేవుడు నిర్ణయించాడు, అంతే. హల్లెలూయా. 0 స్థాయి నుంచి హీరో స్థాయికి తీసుకొని రావాలని దేవుడు నిర్ణయించాడు. ఒకనాడు తన జీవితం అది, ఇప్పుడు పూర్తిగా కింది స్థాయికి వెళ్ళిపోయాడు. కింది స్థాయికి వెళ్ళిపోయిన యెహోవా దేవుడు ప్రతి దేవుని బిడ్డరా మరలా ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయనకి ఏది ఇష్టమో అదే చేయను. ఆయనకి దేవునికి ఏదో ఒక ఆలోచన ఉంది కనుక అది చేస్తాడు ఆయన అని ఏబు గ్రహించాడు. ఏబు గ్రహించాడు. అందుకని వాళ్ళు ఆ స్నేహితులతో ఏమన్నాడు? ఆయనకు తనకి ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు ఆయన. ఆ జీవితంలో ఆయన ఇలా చేద్దాం అనుకున్నాడు, ఇలా చేయాలని నిర్ణయించాడు, ఇలా జరగాలని నిర్ణయించాడు. కాబట్టి ఆయన మనస్సు నేను మార్చలేను, ఆయన చేయాలనుకున్నప్పుడు ఆయన చేస్తాడు. ఆ జీవితంలో ఇలా జరగాలని ఆయన నిర్ణయిస్తే ఎవరేం చేయలేం. నా జీవితంలో ఇలాగున జరగాలని ఆయన ఉద్దేశిస్తే ఎవరు దాన్ని మార్చలేరో. ఏబు ఎంత చక్కటి విలువైన మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఆయనకి ఏది ఇష్టమో అదే చేస్తాడు. ఆయనకి ఏది ఇష్టమో అదే చేస్తాడు. ఎంతగా ఏబు తగ్గించుకున్నాడో మరలా దేవుడు అంతగా ఏబును 2 అంతలుగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. 2 అంతలుగా. ఎంత పోగొట్టుకున్నాడో పూర్తిగా కింది స్థాయికి వెళ్ళిపోయాడు. బిడ్డలు చనిపోయారు, దాసదాసీలు చనిపోయారు, పొలంలో ఉన్న పశువులు చనిపోయినాయి, ఇల్లు పడిపోయింది. ప్రతి దేవుని బిడ్డలు అన్నీ పోగొట్టుకొని చివరికి ఒంటి మీద బూడిద పూసుకొని ఏం చేశాడు? చిల్ల పెంకులు తీసుకొని గోక్కుంటూ కూర్చున్నాడు. వచ్చిన రోగం అటువంటిది ఏబుకు చివరికి ఆరోగ్యము కూడా పోయింది. పూర్తిగా కింది స్థాయికి నేల కరిచాడు. చూసిన వాళ్ళు నవ్వుకునే విధంగా, ఎగతాళి చేసే విధంగా అయిపోయిన జీవిత పరిస్థితి. ఏమంటాడు? ఆయనకి ఏది ఇష్టమో అది చేస్తాడు. ఆయనకి ఏది ఇష్టమో అదే చేయును. యేసుప్రభు వారి జీవితంలో కూడా ఒక ప్రవచనం ఒకటి ఉంది. ఏంటమ్మా ప్రవచనం? అతనిని
నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయినో. నలుగొట్టడం. మరి దేవుని బిడ్డలారా, ఆ మాట వినటానికి మనకు భయం వేస్తుంది. ఇప్పుడు ఈరోజు నలగొట్టబడి క్రైస్తవులు ఉన్నారా? ఒకవేళ నలగొట్టబడితే చెప్పండి, దేవుని దగ్గర నిలబడతారా ఈ రోజుల్లో? కలిసి వస్తుంది కాబట్టి దేవునికి స్తోత్రం అంటున్నారు అంతే చాలామంది. కొద్ది నలగొట్టబడి అనుభవం వస్తే, ప్రసవ వేదన అనుభవం వస్తే నిలబడతారు ఈ రోజుల్లో? దేవుని కోసం సాక్షిగా ఉంటారా? ప్రసవ వేదన అనుభవం, నలగొట్టబడి అనుభవం వస్తే ఈ రోజుల్లో ఎంతమంది క్రైస్తవులు నిలబడతారో, ఎంతమంది క్రైస్తవులు దేవుని పక్షంగా మాట్లాడతారో. ప్రతి దేవుని బిడ్డలారా, యోబు తన జీవితంలో ఒకటే తీర్మానం చేస్తున్నాడు. ఆయనకి ఏది ఇష్టమో అదే చేస్తాడు. ఆయన ఏక మనస్సు కలిగినవాడు, ఆయన మార్చగలిగినవాడు ఎవరు లేరు. ప్రతి అంటే దేవునికి తన్ను తాను అప్పగించుకుంది. నీ ఇష్టమయ్యా, నీ ఇష్టం, నీకు ఏది ఇష్టమో అది చెయ్యి. నాకు ఇష్టమైనది నువ్వు చేయొద్దు, నీకు ఇష్టమైనది నా జీవితంలో చేయి. నన్ను నలగొడతావో, నేల కరిపిస్తావో, కృంగదీస్తావో, నీ ఇష్టం. నన్ను ఎలా చేద్దాం అనుకున్నావో అది నీకు తెలుసయ్యా. ఏమంటాడు? నన్ను సువర్ణమోలే మార్చడం కోసం నన్ను శోధిస్తున్నావయ్యా అన్నాడు. అంతే. నన్ను సువర్ణముగా మార్చడం కోసం నన్ను పరిశోధిస్తున్నావు దేవా. ప్రతి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప శ్రేష్టమైన మాట చూడండి. నన్ను సువర్ణముగా మార్చుటకు నా దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు. సుఖాలకు అలవాటు పడ్డ క్రైస్తవులు ఉన్నారు ఈనాడు. సుఖాలకు అలవాటు పడ్డ క్రైస్తవులు ఉన్నారు. వారి మనస్సు భూమి మీద ఆ సుఖాల చుట్టూనే తిరుగుతూ ఉంది. దేవుని బిడ్డరా, యోబు తన జీవితంలో ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా ఏమన్నాడు? నేను నడుచు మార్గము ఆయనకే తెలుసు, ఆయనకి ఏది ఇష్టమో అది చేస్తాడు. ప్రతి దేవుని బిడ్డరా, ఎంత గొప్ప దేవుడు అంటే, యోబు తన జీవితంలో ఎలా పూర్తిగా పడిపోయిన స్థితిలో ఉన్నాడో దేవుడు చూశాడు. పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, నేల గరిసిన స్థితిలో ఉన్నప్పుడు యోబు మాట్లాడిన మాటలు విన్నాడు. యోబు ఎలా మూలిగాడో, ఎలా ఏడ్చాడో అవన్నీ దేవుడు చూశాడు. చివరికి చెప్పండి, దేవుడు ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? అంత ఇదిగా మాట్లాడినా సరే స్నేహితుల కోసం యోబు ప్రార్థన చేశాడు. హల్లెలూయా చెప్పండి. అంత ఇదిగా మాట్లాడుతున్నా సరే, సూటిపోటు మాటలతో మాట్లాడినటువంటి స్నేహితుల కోసం యోబు భక్తుడు ప్రార్థన చేశాడు. అదే గొప్ప ఉదాహరణ. యోబుది ఎంత పెద్ద మనసో చెప్పండి. ఈ రోజుల్లో అటువంటి పెద్ద మనసు ఉందంటావా? ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువైపోయింది. స్వార్థం, కపటం, నటన ఎక్కువైపోయినాయి. లాభాపేక్ష, ధనాపేక్ష, సుఖాసక్తి ఇవి ఎక్కువైపోయినాయి. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకున్న వారిలో కూడా కొంతమందిలో ఇటువంటి గుణాలు కనిపిస్తూ ఉన్నాయి. దుర్గుణాలు, లాభాపేక్ష, స్వార్థము, ధనాపేక్ష, నటన. ప్రతి దేవుని బిడ్డరా, అన్ని సమయాల్లో అవి పనిచేయవు. కొంతకాలం గడ్డి మొక్కలకు నీరు ఉంటుంది, గడ్డి మొక్కలకు ఎరువు ఉంటుంది. కానీ తర్వాత ఏమవుద్ది? ఏమో చెప్పండి. గడ్డి మొక్కలకు నీరు ఉంటుంది, గడ్డి మొక్కలకు ఎరువు ఉంటుంది. కానీ ధాన్యము ఇంట్లోకి వస్తుంది, గడ్డి మొక్కలు ఏమవుతాయి? కాల్చబడతాయి. ఈ రోజున క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న వారు కూడా వారి జీవితాలను నిదానికి చూస్తే గడ్డి మొక్కల్లాగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
నీరు అందుతుంది, ఎరువు అందుతుంది, మొక్క ఏపుగా పెరుగుతా అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏబు స్నేహితులు ఏబుతోనే ఉన్నాం అనుకున్నారు. మేము మాట్లాడేది కరెక్టే అనుకున్నారు. మేము భక్తి పరులమే అనుకున్నారు. కానీ దేవుడు ఏబును పరీక్షిస్తున్నాడు అనేటువంటి చిన్న లాజిక్ను వారు మర్చిపోయారు. చిన్న విషయాన్ని వారు మర్చిపోయారు. వారు ఆలోచించలేకపోయారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, 42వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఏబు గ్రంథము 42:10 ఉంది. ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసెను. ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థించెను. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. 12వ వచనం. యెహోవా ఏబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఇది జీవితం అంటే. పరిశోధించబడినప్పుడు దేవుని బిడ్డలారా, ఏబు ఎలా ఉన్నాడో, తన కాన్ఫిడెంట్ ఏంటో ఖచ్చితంగా ఏబు ఎరిగి ఉన్నాడు. నా దేవుడు ఖచ్చితంగా నన్ను సువర్ణముగా మారుస్తాడో. ఇది నిరీక్షణ, ఇది విశ్వాసం. అంటే కష్టాలు ఎప్పుడు ఉండవు, గుర్తుపెట్టుకో. కష్టాలు ఎప్పుడు ఉండవు, కష్టాలు నష్టాలు ఎప్పుడు ఉండవు. నువ్వు కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, నువ్వు నీతిమంతునిగా ఉంటే దేవుని బిడ్డరా, ఖచ్చితంగా నా దేవుడు నన్ను సువర్ణముగా మారుస్తాడు అని నువ్వు ధైర్యంగా చెప్పొచ్చా. ఏబు అంటాడు, చూద్దాం. ఏబు గ్రంథంలో దేవుని బిడ్డరా 27వ అధ్యాయంలో 6వ వచనం. 27:6 ఏముంది? నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటా. అంటే తప్పు చేసినందుకు ఏబుకు శ్రమ వచ్చింది అనుకుంటారేమో. పాపం చేసినందుకు ఏబుకు శ్రమ వచ్చింది అనుకుంటారేమో. నో, నేను నా నీతిని గట్టిగా విడువక పట్టుకుందును. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటాను. 27వ అధ్యాయం 5వ వచనంలో చివరి మాట ఉంది. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. మరణమగు వరకు. మీరు ఎన్నన్నా మాట్లాడుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, నా జీవితం మీద నాకు తెలుసు, నా నీతి ఏంటో నాకు తెలుసు, నా భక్తి ఏంటో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. మరణముకు వరకు నేనెంత మాత్రమునో యథార్థతను విడువను. ఇది స్టేట్మెంట్. ఏబు తన జీవితంలో తీసుకున్న గొప్ప తీర్మానం ఇది. జనాలు నవ్వుకుంటారేమో, ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేసే వాళ్ళు చేస్తారు, నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, గుసగుసలు ఆడుకునే వాళ్ళు గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. కానీ ఏబు అన్నాడు, మరణమగు వరకు, మరణమగు వరకు నేనెంత మాత్రమునో యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందాం. దేవుని బిడ్డరా, గనుక ఈరోజు ఏబు జీవితం ఎలా ఉందంట? మొదట ఆశీర్వదించినంత కంటే యెహోవా మరి అధికముగా ఏబును ఆశీర్వదించెను. హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు తిట్టిన వాళ్ళందరూ మళ్ళీ ఏమవుతారు? ఏం చేస్తారు? మళ్ళీ ఇప్పుడు పొగుడుతారు. తిట్టిన వాళ్ళు మళ్ళీ పొగుడుతారు. పరిస్థితి బాగోపోతే తిడతారు, పరిస్థితులు బాగుంటే పొగుడు. ఇది మానవ జీవితం. దేవుని బిడ్డరా, ఇక్కడ ఏబు మొదట ఆశీర్వదించినంత కంటే ఎక్కువగా దీవించబడ్డాడు. అంటే నీ జీవితంలో ఒక శ్రమ వచ్చింది అంటే గుర్తుపెట్టుకో, ఆ శ్రమ నీకు రెట్టింపు దీవెన తీసుకొని రాబోతుంది. నీ జీవితంలో ఒక కష్టం వచ్చింది అంటే ఆ కష్టము, ఆ శ్రమ నీకు రెట్టింపు ఆశీర్వాదము తీసుకుని రాబోతా ఉంది. ఆ శ్రమ నీకు రెట్టింపు దీవెనగా మార్చే దేవుడు అయినా ఆ శ్రమ రెట్టింపు దీవెనగా మారబోతుంది. నిరీక్షణ కలిగి ఉండవు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. యెహోవా ఏబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. దేవుని బిడ్డరా, దేవుడు గొప్ప దేవుడు. మన చిన్న బుద్ధితో, చిన్న మైండ్తో మనము
దేవుని తక్కువగా చూస్తాం. మనది చిన్న బుద్ధి, చిన్న మైండ్. కానీ యథార్థతను, భక్తిని కదా దేవుని ఆధారం చేసుకొని మనం బతుకుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మహత్యం కలిగినవాడో మనం చూస్తాం. యోబును దేవుడు దీవించాడు. నాకంటే చిన్న వయసు ఉన్నవారు నన్ను ఎగతాళి చేశారు యోబు చెప్పాడు. ఇప్పుడు ఎవరైతే ఆ విధంగా ఎగతాళి చేశారో ఇప్పుడు యోబు ముందు తల దించుకుంటారు. హల్లెలూయా. యోబు ముందు తల దించుకోవలసిందే. ఎవరైతే గుసగుసలాడారో, ఎవరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే మాటలతో బాధ పెట్టారో ఇప్పుడు వాళ్ళందరూ యోబు ముందు చెప్పండి తల దించుకుంటారు. దేవుడి చిన్నతనం ఏంటి? నిన్ను ఏ ప్రజలైతే నిన్ను అవమానించారో ఆ ప్రజల ముందే నేను నిన్ను ఘనపరుస్తున్నాను, ఘనపరచెదను. అంత గొప్ప దేవుడు ఇప్పుడు దేవుని బిడ్డరా మనకు దొరికాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు అనేటువంటి విశ్వాసము, ఆ నిరీక్షణ కలిగి ఉందాముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన